హాయ్ అండి. సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ టాపిక్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫెర్మి సర్ఫేసెస్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫెర్మి సర్ఫేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫెర్మి సర్ఫేసెస్, వాట్ ఈస్ ఫెర్మి సర్ఫేసెస్? A Fermi surface is the surface in reciprocal space which separates occupied from unoccupied electron states at zero temperature. At zero temperature, a Fermi surface is the surface in reciprocal space. What is reciprocal space? అసలు reciprocal space అంటే ఏంటి మనకి? A change in real space produce an inverse result in reciprocal space. నార్మల్గా తీసుకున్నట్లయితే ఒక రిజల్ట్ అనేది మామూలుగా ఏ విధంగా వస్తుందో దానికి ఫుల్ ఆపోజిట్లో వచ్చేదే reciprocal space అన్నమాట. అంటే ఏ చేంజ్ ఇన్ రియల్ స్పేస్ ప్రొడ్యూస్ యాన్ ఇన్వర్స్ రిజల్ట్ ఇన్ reciprocal space which separates ఆక్యుపైడ్ ఫ్రమ్ అన్ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్స్. ఆ రిసిప్రోకల్ స్పేస్ అనేది ఏం చేస్తుంది? సపరేట్స్ ఆక్యుపైడ్ ఫ్రమ్ అన్ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్స్. అన్ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్స్ నుంచి ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్స్ని సపరేట్ చేస్తుంది, ఆ స్టేట్స్ని సపరేట్ చేస్తుంది. ఎంత టెంపరేచర్ వద్ద? జీరో టెంపరేచర్. సో దిస్ ఈస్ కాల్డ్ ఫెర్మి సర్ఫేస్. టోటల్గా ఫెర్మి సర్ఫేస్ అంటే ఏంటి? ఏ ఫెర్మి సర్ఫేస్ ఈజ్ ద సర్ఫేస్ ఇన్ రిసిప్రోకల్ స్పేస్ విచ్ సపరేట్స్ ఆక్యుపైడ్ ఫ్రమ్ unoccupied electron states at zero temperature. This is called Fermi surface. ఓకే, ద ఫెర్మి సర్ఫేస్, ద షేప్ ఆఫ్ ది ఫెర్మి సర్ఫేస్, వాటి యొక్క షేప్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పీరియాడిసిటీ అండ్ సిమెట్రీ ఆఫ్ ద క్రిస్టలిన్ లాటిస్. దేని నుంచి మనం ఆ షేప్ అనేది డెరివేట్ చేస్తున్నాం? పీరియాడిసిటీ అండ్ సిమెట్రీ ఆఫ్ ద క్రిస్టలిన్ లాటిస్. వాట్ ఈజ్ పీరియాడిసిటీ? పీరియాడిసిటీ అంటే ఏంటి? హ్యాపెనింగ్ ఆర్ రికరింగ్ ఎట్ ద రెగ్యులర్ ఇంటర్వెల్స్. రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనేవి రీఅరేంజ్ అవుతూ ఉంటాయి పీరియాడిసిటీ. అదేవిధంగా సిమెట్రీ మీన్స్ ఈక్వల్ సపరేట్ పార్ట్స్ అట్ ద సేమ్ బాడీ. ఓకే, సిమెట్రీ ఆఫ్ ద క్రిస్టలిన్ లాటిస్ అండ్ ఫ్రమ్ ద ఆక్యుపేషన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఎనర్జీ బ్యాండ్స్. ఏదైతే ఎలక్ట్రానిక్ ఎనర్జీ బ్యాండ్స్ ఉంటాయో వాటి యొక్క పీరియాడిసిటీ అదేవిధంగా సిమెట్రీ మీద ఆధారపడి ఆ క్రిస్టలిన్ లాటిస్ అనేవి ఈ ఫెర్మి సర్ఫేస్ని ఫామ్ చేస్తాయి. ఓకే, దిస్ ఈజ్ ద ఫెర్మి సర్ఫేస్. ఫెర్మి సర్ఫేస్ అనేది ఇంకా ఏమేం పాయింట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఫెర్మి సర్ఫేస్లో? ద ఫార్మ్స్ ఆఫ్ ది ఫెర్మి సర్ఫేస్ ఇన్వాల్వ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. ఏంటవి? కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రిలియన్ జోన్, ఎక్స్టెండెడ్ జోన్ స్కీమ్, థర్డ్ వన్ వచ్చేసి రిడ్యూస్డ్ అండ్ పీరియాడిక్ జోన్ స్కీమ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోన్ స్కీమ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, జోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. నార్మల్గా ఈ జోన్స్ ఫామ్ అవడం అనేది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకుంటామంటే లాటిస్ పాయింట్స్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి లాటిస్ పాయింట్స్ ఉన్నాయి కదా. లాటిస్ పాయింట్స్ అంటే ఏంటి? ఏ పాయింట్ ఎట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ two or more grid lines in regular spaced array of points which is a point lattice. Lattice points can construct the unit cell or cubics or crystals, something else. ఓకే, ఏ లాటిస్ పాయింట్స్, ఏదైనా లాటిస్ పాయింట్స్ని తీసుకున్నాం. ఇక్కడ చూడండి లాటిస్ పాయింట్ 1 2 3 4 5 6 7, ఇటువైపు కూడా చూసినట్లయితే 7/7 లాటిస్ పాయింట్స్ తీసుకొని ఈ లాటిస్ పాయింట్లో మనకి మిడిల్గా ఉన్న లాటిస్ పాయింట్ చూడండి, మిడిల్ ఉన్న లాటిస్ పాయింట్ ఆరిజిన్గా తీసుకొని వాటి యొక్క నియరెస్ట్ నైబర్, ఫస్ట్ నియరెస్ట్ నైబర్కి వాటిని డ్రా చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఇది ఎలా డ్రా చేసామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాటిస్ పాయింట్స్ అనేవి తీసుకోవాలి. ఎన్ని తీసుకున్నాం? అక్కడ 7/7 తీసుకున్నాము. 5 6 7 4 5 6 7 6 7. ఈ విధంగా మనం లాటిస్ పాయింట్స్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 దీన్ని 7 లాటిస్ పాయింట్స్ ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాము. ఇందులో మనకి మిడిల్ ఆఫ్ ది లాటిస్ పాయింట్స్ అంటే చూడండి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 దిస్ వన్. ఇది వచ్చేసి మనకి మిడిల్ లాటిస్ పాయింట్స్. దీనికి నియరెస్ట్ నైబర్స్ ఫస్ట్ డ్రా చేసుకోవాలన్నమాట. దీనికి నియరెస్ట్ నైబర్స్ ఏమున్నాయి? ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చింది, నేను వేరే చూడండి ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. నియరెస్ట్ నైబర్స్ అనమాట. ఇది ఫస్ట్ నియరెస్ట్ నైబర్, సెకండ్ నియరెస్ట్ నైబర్, థర్డ్ నియరెస్ట్ నైబర్ అండ్ ఫోర్త్ నియరెస్ట్ నైబర్. ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. లాటిస్ పాయింట్స్ తీసుకొని ఫస్ట్ నియరెస్ట్ నైబర్స్ అనేవి డ్రా చేసుకున్నాం. వీటికి ఏం చేయాలంటే మనం పర్పెండిక్యులర్ టు బైసెక్ట్స్ తీసుకోవాలన్నమాట. వీటి యొక్క పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ తీసుకున్నట్లయితే లాటిస్ పాయింట్స్ దీనికి పర్పెండిక్యులర్ బైసెక్ట్స్
ఈ లైన్కి వచ్చేసి పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ ఇది. నెక్స్ట్ దీనికి పర్పెండిక్యులర్, నెక్స్ట్ వచ్చేసి దీనికి పర్పెండిక్యులర్ బైసెక్ట్స్. సో ఈ విధంగా డ్రా చేసినట్లయితే మనకి ఏమేర్పడింది, ఫస్ట్ బ్రిలియన్ జోన్ అనేది ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది మీకు. సేమ్ అదే ఆ 7 లాటిస్ పాయింట్స్ తీసుకున్నాము. ఇక్కడ రెడ్ పెన్తో మార్క్ చేసాను చూడండి. ఈ ఫస్ట్ వచ్చి మనకి ఫస్ట్ బ్రిలియన్ జోన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బ్రిలియన్ జోన్. ఓకే, ఏం లేదు, లాటిస్ పాయింట్స్ తీసుకున్నాము. మిడిల్ ఆఫ్ ద లాటిస్ పాయింట్ కార్నర్ చేసుకొని దాని నుండి మనకి నియరెస్ట్ నైబర్స్ని పాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ 4 నియరెస్ట్ నైబర్స్ తీసుకొని వాటి యొక్క పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ అనేది డ్రా చేసినట్లయితే మనకి ఏం ఏర్పడుతుంది, ఫస్ట్ బ్రిలియన్ జోన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మరి సెకండ్ బ్రిలియన్ జోన్ ఎలా ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఉన్న నియరెస్ట్ నైబర్స్ అనేవి డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి నెక్స్ట్ నియరెస్ట్ నైబర్, నెక్స్ట్ వచ్చేసి ఇదొక నెక్స్ట్ నియరెస్ట్ నైబర్, నెక్స్ట్ వచ్చేసి ఇదొక నియరెస్ట్ నైబర్, నెక్స్ట్ వచ్చేసి ఇదొక నియరెస్ట్ నైబర్గా తీసుకున్నాం అనమాట. సో ఈ నియరెస్ట్ నైబర్స్ కూడా మరి ఇంకేం డ్రా చేసుకోవాలి, నెక్స్ట్ కూడా పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ అనేవి డ్రా చేసుకోవాలి. సో ఆ పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ బైసెక్ట్స్, నెక్స్ట్ వచ్చేసి పర్పెండిక్యులర్ బైసెక్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇది, నెక్స్ట్ వచ్చేసి ఇది. ఇవి వచ్చేసి మనకి ఈ పాయింట్స్కున్న పర్పెండిక్యులర్ బైసెక్ట్. సెకండ్ వన్ డ్రా చేశాను కదా. సో ఇక్కడ వచ్చింది మనకి ఈ సెకండ్ జోన్ వచ్చింది చూడండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ బ్రిలియన్ జోన్. దీన్ని ఏమంటారు, సెకండ్ బ్రిలియన్ జోన్. ఇది వచ్చేసి ఫస్ట్ బ్రిలియన్ జోన్ అయింది, ఇది వచ్చేసి మనకి సెకండ్ బ్రిలియన్ జోన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్ బ్రిలియన్ జోన్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ నియరెస్ట్ నైబర్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ నియరెస్ట్ నైబర్స్ అనేవి డ్రా చేసుకుంటే ఫస్ట్ వన్, నెక్స్ట్ ఇక్కడ నుంచి సెకండ్ నియరెస్ట్ నైబర్, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ నియరెస్ట్ నైబర్, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ నియరెస్ట్ నైబర్స్ అనమాట. సో ఈ 4 నియరెస్ట్ నైబర్స్ని డ్రా చేసుకొని వీటి యొక్క మళ్ళీ పర్పెండిక్యులర్ బైసెక్షన్స్ అనేవి సేమ్ ఇందాక ఏ విధంగా నేను బైసెక్ట్స్ అనేవి డ్రా చేశానో ఆ విధంగా డ్రా చేస్తే మనకి థర్డ్ బ్రిలియన్ జోన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ రెడ్ పెన్తో గీసాను చూడండి. ఫస్ట్ 4 బైసెక్ట్స్ అనేవి తీసుకున్నట్లయితే ఫస్ట్ బ్రిలియన్ జోన్ వచ్చింది. నెక్స్ట్ నియరెస్ట్ నైబర్స్ తీసుకొని వాటి యొక్క బైసెక్ట్స్ తీసుకున్నట్లయితే సెకండ్ బ్రిలియన్ జోన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పెన్సిల్తో డ్రా చేశాను చూడండి. పెన్సిల్తో డ్రా చేసింది వచ్చేసి మనకి థర్డ్ నియరెస్ట్ నైబర్స్. ఈ విధంగా థర్డ్ బ్రిలియన్ జోన్ అనేది ఏర్పడుతుంది మనకి. ఇది వచ్చేసి జనరల్ బ్రిలియన్ జోన్స్ అనేవి ఏ విధంగా ఏర్పడుతుందని చెప్పేసి జనరల్ స్ట్రక్చర్ అనమాట. వీటి నుంచి మనకి ఫెర్మి సర్ఫేసెస్ అనేవి ఎలా డ్రా చేస్తారు, ఈ బ్రిలియన్ జోన్స్ని కన్సిడర్ చేసుకొని వీటిని ఫెర్మి సర్ఫేస్లో ఎలా డ్రా చేస్తారంటే ఇక్కడున్న మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ జోన్స్ అనేవి సపరేట్గా చూసినట్లయితే చూడండి. ఫస్ట్ బ్రిలియన్ జోన్ అనేది ఈ విధంగా ఉంది, రెడ్ కలర్లో ఉంది చూడండి. ఇది ఫస్ట్ బ్రిలియన్ జోన్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ బ్రిలియన్ జోన్కి వచ్చేసరికి మనకి ఫోల్డింగ్ అనేది వస్తుంది చూడండి. పేపర్ కనుక మడిచితే ఎలా ఉంటుంది ఫోల్డింగ్, ఈ విధంగా ఆ విధంగా ఉంటుంది అనమాట మనకి. చూడండి సెకండ్ బ్రిలియన్ జోన్ వచ్చింది. ఇది ఫస్ట్ బ్రిలియన్ జోన్ని మర్చిపోయి చూడండి ఇప్పుడు సెకండ్ బ్రిలియన్ జోన్ అనమాట. అది సెకండ్ బ్రిలియన్ జోన్ డ్రా చేస్తే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ తీసేసి నెక్స్ట్ ఓన్లీ థర్డ్ బ్రిలియన్ జోన్ మాత్రమే మనం డ్రా చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది థర్డ్ బ్రిలియన్ జోన్. ఇవన్నీ ఏంటి మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ బ్రిలియన్ జోన్స్ ఇన్ రిడ్యూస్డ్ జోన్ స్కీమ్. ఇదేంటి మనకి రిడ్యూస్డ్ జోన్ స్కీమ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ బ్రిలియన్ జోన్స్ విడిగా రాసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫెర్మి సర్ఫేస్లో ఈ రిడ్యూస్డ్ జోన్ స్కీమ్స్ అనేవి మనం కనుక ఫ్రీ ఎలక్ట్రాన్ ఫెర్మి సర్ఫేస్లో అబ్జర్వ్ చేసినట్లయితే అంటే అట్ 0 టెంపరేచర్ వద్ద ఫ్రీ ఎలక్ట్రాన్ ఫెర్మి సర్ఫేస్ అంటే ఏంటమ్మా 0 టెంపరేచర్ దగ్గర ఏం ఏర్పడుతుంది, ఆక్యుపైడ్ స్టేట్స్ అనేవి అన్ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్ స్టేట్స్ని సపరేట్ చేస్తాయన్నమాట. సో దట్ ఆ టాపిక్లో మనం తీసుకున్నట్లయితే ఇవే జోన్స్ అనేవి ఏ విధంగా మారుతాయి, మనకి ఇక్కడ ఉన్న షార్ప్ ఎడ్జెస్ అనేవి మనకి ఇక్కడ కర్వ్డ్ ఎడ్జెస్గా మారిపోతాయి అనమాట. ఫస్ట్ బ్రిలియన్ జోన్లో ఏ ఎడ్జెస్ లేవు కాబట్టి సేమ్ అదే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ బ్రిలియన్ జోన్ వచ్చేసి మారిపోతుంది చూడండి. ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్స్ అనేవి అన్ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్స్ సపరేట్ చేస్తాయి. ఏ విధంగా కర్వ్డ్ ఎడ్జెస్ ద్వారా సపరేట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బ్రిలియన్ జోన్కి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బ్రిలియన్ జోన్స్కి ఎడ్జెస్ అనేవి ఈ విధంగా డిఫరెన్స్ అనేవి ఏర్పడతాయి. అక్కడ మనకి ఫ్రీ ఎలక్ట్రాన్ ఫెర్మి సర్ఫేస్ ఇన్ రిడ్యూస్డ్ జోన్ స్కీమ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే ఫెర్మి సర్ఫేస్ ఇన్ థర్డ్ జోన్ యొక్క ఫెర్మి సర్ఫేస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఆ థర్డ్ జోన్ అనేది మీకు గుర్తుంది కదా, ఇదిగోండి థర్డ్ జోన్ అనమాట. ఈ థర్డ్ జోన్ అనేది మనకి ఇంకా క్లియర్గా 3 డైమెన్షన్లో చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ గీసిన మనకి బాక్స్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఇది
3 డైమెన్షన్లో కనుక మనం ఆ జోన్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న కార్నర్స్లో ఉన్న షేడెడ్ ఏరియా అనేవి ఇవి, కార్నర్స్లో ఉన్న షేడెడ్ ఏరియా అనేది ఇవి. సేమ్ అలా కన్సిడర్ చేస్తుంటే ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెకండ్ వన్ వస్తుంది. మళ్ళీ ఆ కార్నర్స్లో ఉన్న షేడెడ్ ఏరియా అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇది 3 డైమెన్షనల్ వ్యూ చూసినట్లయితే ఏంటిది ఫెర్మి సర్ఫేస్ ఇన్ థర్డ్ జోన్ 3 డైమెన్షనల్ వ్యూలో ఈ విధంగా ఉంటుందన్నమాట. అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి లైక్ చేస్తూ ఉంటాయి అనమాట. సెకండ్ బ్రిలియన్ జోన్స్కి థర్డ్ బ్రిలియన్ జోన్స్కి అనేవి ఎలక్ట్రాన్స్ అనేవి 3 డైమెన్షనల్ ఎలక్ట్రాన్స్ అనేవి లైక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి జనరల్ ఇంట్రడక్షన్, ఫెర్మి సర్ఫేస్ యొక్క ఇంట్రడక్షన్ అనమాట. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి మనం తెలుసుకోవాల్సింది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రిలియన్ జోన్. అసలు ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రిలియన్ జోన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి అనేది చూద్దాం. ఇందులో వచ్చేసి మీకు ఫెర్మి సర్ఫేస్ అనేది ఇక్కడ ఫెర్మి సర్ఫేస్ డెఫినేషన్ జనరల్గా ఇంట్రడక్షన్ అనేది 2 మార్క్స్కి అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రిలియన్ జోన్, ఎక్స్టెండెడ్ జోన్ స్కీమ్, రిడ్యూస్డ్ అండ్ పీరియాడిక్ జోన్ స్కీమ్ అనేవి కలిపి అడిగినట్లయితే 10 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది ఇది. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రిలియన్ జోన్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రిలియన్ జోన్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ డయాగ్రామ్. The first Brilliant zone of the simple cubic lattice is given by the cube of the edge 2π/a. మనం ఫస్ట్ బ్రిలియన్ జోన్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు చెప్పాను కదా లాటిస్ పాయింట్స్ సెట్ చేసి తర్వాత ఫస్ట్ బ్రిలియన్ జోన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏర్పడింది క్యూబ్ అనేది ఏర్పడింది. ఆ క్యూబ్ యొక్క ఎడ్జ్ని ఏ విధంగా డిరైవ్ చేశారు 2π/a అనమాట. ఆ క్యూబ్ యొక్క ఎడ్జ్ అనేది ఏ విధంగా ఉంటుంది మనకి 2π/a. ఏ ఇది ద లాటిస్ కాన్స్టెంట్. ఇక్కడ ఏ అనేది ఏంటి మనకి స్మాల్ ఏ అనేది లాటిస్ కాన్స్టెంట్. ద స్మాలెస్ట్ వాల్యూమ్ ఎన్క్లోజ్డ్ బై దీస్ ప్లేన్స్ ఈజ్ దెన్ ద ఫస్ట్ బ్రిలియన్ జోన్. అసలు ఫస్ట్ బ్రిలియన్ జోన్ ఇక్కడ ఏర్పడింది చూడండి. సేమ్ అదే డయాగ్రామ్, కాకపోతే ఇక్కడ మనకి సిస్టమేటిక్గా వేశారు. ఇక్కడ చూడండి ఫస్ట్ బ్రిలియన్ జోన్ అనమాట. అంతా ఒక షేడెడ్ ఏరియా కాకుండా ఉన్న చూడండి ఎంటీ ఏరియా, ఇదంతా ఫస్ట్ బ్రిలియన్ జోన్. ఈ ఫస్ట్ బ్రిలియన్ జోన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే స్మాలెస్ట్ వాల్యూమ్ ఎన్క్లోజ్డ్ బై దీస్ ప్లేన్స్ ఈజ్ దెన్ ద ఫస్ట్ బ్రిలియన్ జోన్. స్మాలెస్ట్ వాల్యూమ్ ఎన్క్లోజ్డ్ బై దీస్ ప్లేన్స్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ బ్రిలియన్ జోన్. దాన్ని ఏమంటాము ఫస్ట్ బ్రిలియన్ జోన్ అంటాం. అదేవిధంగా మనం సెకండ్ బ్రిలియన్ జోన్, ఈ చూడండి షేడెడ్ ఏరియా బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇది వచ్చేసి షేడెడ్ ఏరియా. ఈ బ్లాక్ కలర్లో ఉన్న షేడెడ్ ఏరియా సెకండ్ జోన్. ఈ సెకండ్ జోన్ ఎలా డిఫైన్ చేస్తాం? సెకండ్ బ్రిలియన్ జోన్ ఇన్ దిస్ డిఫైన్డ్ బై ద ఏరియా బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ ఏరియా. చూడండి డిఫైన్డ్ బై ద ఏరియా బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ ఏరియా. ఓకే, స్మాలెస్ట్ అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద లైన్స్ బైసెక్టింగ్ ద లాటిస్ వెక్టార్స్. ఎలా ఏర్పడింది మనకి లైన్స్ బైసెక్టింగ్ బై ద లాటిస్ వెక్టార్. ఈ యొక్క లాటిస్ వెక్టార్స్కి ఈ లైన్స్ అనేవి ఏమయ్యాయి మనకి బైసెక్షన్ చేయడం వల్ల మనకి సెకండ్ బ్రిలియన్ జోన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఆ విధంగా మనకి సెకండ్ బ్రిలియన్ జోన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఫస్ట్ బ్రిలియన్ జోన్, సెకండ్ బ్రిలియన్ జోన్ గురించి. అండ్ సో అండ్ థర్డ్ బ్రిలియన్ జోన్ కూడా ఎలా చెప్పుకుంటాం మనం? థర్డ్ బ్రిలియన్ జోన్ ఇన్ దిస్ డిఫైన్డ్ బై ద ఏరియా బిట్వీన్ స్మాలెస్ట్ ఏరియా బిట్వీన్ ద నెక్స్ట్ స్మాలెస్ట్ ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద లైన్స్ బైసెక్టింగ్ ద లాటిస్ వెక్టార్స్. సేమ్ అంతే కదా, మళ్ళీ ఎన్క్లోజ్డ్ బై ద లైన్ బైసెక్టింగ్ ద లాటిస్ వెక్టార్. అండ్ సో ఆన్ ఎన్ని బ్రిలియన్ జోన్స్ అయినా కానీ అలా డిఫైన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఈ డయాగ్రామ్ నుంచి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మన కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫెర్మి సర్ఫేస్లో నెక్స్ట్ డయాగ్రామ్ అనమాట. దేనికి ఎనర్జీగా ఈ వర్సెస్ కేక్ అనమాట. సో దీనికి డయాగ్రామ్ అనేది డిరైవ్ చేసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా ఉంటుంది. గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈకి కేకి కర్వ్ అనమాట ఫర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. కే మీన్స్ కే స్పేస్ అనమాట. ఎనర్జీ వర్సెస్ కే స్పేస్కి మధ్య ఉన్న డయాగ్రామ్ అనమాట ఇది. సో ఎనర్జీ కర్వ్ ఫర్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఎనర్జీ ఈక్వేషన్ ఏంటి? h²k²/8π²m. దీనికి అదే విధంగా కేకి మధ్య కర్వ్ అనేది డెరైవ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకి ఏమేమి ఏర్పడ్డాయి చూడండి ఒకసారి. అలౌడ్ బ్యాండ్స్ ఉన్నాయి, ఫర్బిడన్ బ్యాండ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇంటర్వెల్స్ అనేవి ఉన్నాయి చూడండి. +π/a, +2π/a, +3π/a. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్లో తీసుకున్నట్లయితే ఇది పాజిటివ్ యాక్సెస్, ఇది వచ్చేసి నెగిటివ్ యాక్సెస్ కాబట్టి -π/a, -2π/a, -3π/aగా తీసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రాన్స్ మూవింగ్ ఇన్ ఏ పీరియాడిక్ పొటెన్షియల్ లాటిస్ కెన్ హ్యావ్ ఎనర్జీ వాల్యూస్ ఓన్లీ బిట్వీన్ ద అలౌడ్ ఎనర్జీ బ్యాండ్స్ ఆర్ కాల్డ్ జోన్. అసలు జోన్ అంటే ఏంటి? జోన్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ మూవ్డ్ ఇన్ ఏ పీరియాడిక్ పొటెన్షియల్ లాటిస్. ఏమైనా ఎలక్ట్రాన్స్ అనే పీరియాడిక్ పొటెన్షియల్ లాటిస్లో మూవ్ అయినప్పుడు కెన్ హ్యావ్ ఎనర్జీ వాల్యూస్ ఓన్లీ బిట్వీన్ ద అలౌడ్ ఎనర్జీ బ్యాండ్స్. ఆ ఎనర్జీ వాల్యూస్ అనేవి ఓన్లీ అలౌడ్ ఎనర్జీ బ్యాండ్స్ మధ్యలోనే ఉంటుంది. ఓన్లీ బిట్వీన్ ద అలౌడ్ ఎనర్జీ బ్యాండ్ అనమాట. అంటే ఇదనమాట. ఈ షేడెడ్ ఏరియా ఉంది కదా, ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయినప్పుడు అలౌడ్ ఎనర్జీ బ్యాండ్స్లో మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. దీన్ని జోన్ అంటారు. టోటల్గా చెప్పుకోవాలంటే దీన్ని జోన్గా చెప్పుకోవచ్చు. మనం అలౌడ్ ఎనర్జీ బ్యాండ్స్ని జోన్ అని పిలవచ్చు.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ స్పెక్ట్రమ్ ఈజ్ డివైడ్ ఇంటూ ద అలౌడ్ బ్యాండ్ అండ్ ఫర్బిడన్ బ్యాండ్. టోటల్గా ఈ ఎనర్జీ స్పెక్ట్రమ్ అనేది ఎలా డివైడ్ చేశారు, మనకి 2 సపరేట్ బ్యాండ్స్గా డిఫైన్ చేశారు. ఏమిటవి మనకి అలౌడ్ బ్యాండ్, ఈ షేడెడ్ ఏరియా ఉన్నది అలౌడ్ బ్యాండ్, షేడెడ్ ఏరియా లేనిది ఫర్బిడన్ బ్యాండ్. ఇక్కడ చూసినట్లయితే ఇది అలౌడ్ బ్యాండ్ అవుతుంది, అదేవిధంగా ఈ షేడెడ్ ఏరియా లేనిది ఏమవుతుంది మనకి ఫర్బిడన్ బ్యాండ్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ స్పెక్ట్రమ్ ఈజ్ డివైడ్ ఇంటూ ద అలౌడ్ బ్యాండ్ అండ్ ఫర్బిడన్ బ్యాండ్ అకార్డింగ్ టు ద క్రోనింగ్-పెన్నీ మోడల్. మీకు క్రోనింగ్-పెన్నీ మోడల్ 4th యూనిట్లో చూసుకున్నట్లయితే క్రోనింగ్-పెన్నీ మోడల్ అనే క్వశ్చన్ ఉంది కదా, దాంట్లోంచి మనం తీసుకున్నట్లయితే ఈక్వేషన్ P ఇంటూ sin alpha a by alpha a ప్లస్ cos alpha a ఈక్వల్ టు cos ka అట్ P టెండ్స్ టు ఇన్ఫినిటీ. P ప్లేస్లో ఇన్ఫినిటీ అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఆల్ఫా a ఈక్వల్ టు n పై. సో ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుంది మనకి n పై బై ఏగా వస్తుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ అట్ P టెండ్స్ టు 0, P టెండ్స్ టు 0 తీసుకుంటే ఏమవుతుంది ఆల్ఫా ఈక్వల్ టు k. సో k ఈక్వల్ టు ఏంటి n పై బై a, ఆల్ఫా ఈక్వల్ టు k అన్నారు. సో k ప్లేస్లో ఆల్ఫా ప్రతిక్షేపించుకోవచ్చు కదా n పై బై a. ఈ ఫస్ట్ అండ్ 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా. బట్ k ఈక్వల్ టు 2 పై బై లాంబ్డా, ఇది మనకి ఎప్పటి నుంచో తెలిసిందే కదా, k ఈక్వల్ టు 2 పై బై లాంబ్డా ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ నుంచి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2, ఈ ఈక్వేషన్ 2 నుంచి ఏం రాసుకోవచ్చు మనం, ఈ k ఈక్వల్ టు 2 పై బై లాంబ్డా, k ఈక్వల్ టు n పై బై a. సో ఆ రెండింటిని మనం ఈక్వేటింగ్ చేద్దాం. 2 పై బై లాంబ్డా ఈక్వల్ టు n పై బై ఏగా రాసుకున్నాం అనమాట. అప్పుడు వాల్యూ ఏమవుతుంది మనకి 2 పై బై లాంబ్డా ఈక్వల్ టు n పై బై a, 2a ఈక్వల్ టు n లాంబ్డా. ఈక్వేషన్ 3 ఈజ్ బ్రాగ్స్ లా ఆఫ్ డైఫ్రాక్షన్. ఈ ఈక్వేషన్ అనేది దేనికి బ్రాగ్స్ లా ఆఫ్ డైఫ్రాక్షన్కి. సో బ్రాగ్స్ లా ఆఫ్ డైఫ్రాక్షన్ ఈక్వేషన్ అంటే మనం నార్మల్గా 2d sin theta, n లాంబ్డా ఈక్వల్ టు 2d sin theta. సో ఎలక్ట్రాన్ ట్రావెలింగ్ ఇన్ ఏ క్రిస్టల్ గెట్ డైఫ్రాక్టెడ్ వెన్ దే సాటిస్ఫైడ్ బ్రాగ్స్ లా. మనం ఇప్పుడు క్రిస్టల్స్లో తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్స్ అనేవి డైఫ్రాక్షన్ అనేది జరుగుతుంది ఎప్పుడు, అది బ్రాగ్స్ లాని సాటిస్ఫై చేసినప్పుడు. సో దట్ ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఫ్రమ్ ద ఫిగర్ బ్రిలియన్ జోన్స్ అనేది చెప్పుకున్నాం కదా మనం, ఫస్ట్ బ్రిలియన్ జోను, సెకండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ బ్రిలియన్ జోను, సెకండ్ బ్రిలియన్ జోను, థర్డ్ బ్రిలియన్ జోన్ అని మాట్లాడుకున్నాం కదా. దీన్ని గ్రాఫ్ రూపంలో అంటే సిస్టమేటిక్గా గ్రాఫ్ రూపం ఇది, అది థియరిటికల్గా చెప్పుకున్నాం. ఇది ప్రాక్టికల్గా మన గ్రాఫ్లో వాల్యూస్ బట్టి ఫస్ట్ బ్రిలియన్ జోన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, స్మాలెస్ట్ వాల్యూమ్ ఎన్క్లోజ్డ్ బై దీస్ ప్లేన్స్ ఈజ్ దెన్ ద ఫస్ట్ బ్రిలియన్ జోన్. అంటే స్మాలెస్ట్ వాల్యూమ్ ఇక్కడ చూడండి గ్రాఫ్లో ఫస్ట్ బ్రిలియన్ జోన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది స్మాలెస్ట్ వాల్యూమ్ అనమాట. సో -π/a టు +π/a ఈజ్ కాల్డ్ ఫస్ట్ బ్రిలియన్ జోన్. చూడండి k వాల్యూ -π/a నుంచి +π/a వరకు ఉన్న దాన్ని ఏమంటారు ఫస్ట్ బ్రిలియన్ జోన్ అంటారు. మరి సెకండ్ బ్రిలియన్ జోన్కి మనం డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, సెకండ్ బ్రిలియన్ జోన్ ఇన్ దిస్ డిఫైన్డ్ బై ద ఏరియా బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ ఏరియా. అంటే ఏం చెప్పుకున్నాం మనం, స్మాలెస్ట్ ఏరియా నుంచి నెక్స్ట్ స్మాలెస్ట్ ఏరియా అంటే -π/a నుంచి -2πa వరకు, అదేవిధంగా +π/a నుంచి +2πa వరకు. ఇక్కడ ఫస్ట్ బ్రిలియన్ జోన్ వచ్చేసి మనకి -π/a టు +π/a ఫస్ట్ బ్రిలియన్ జోన్. సెకండ్ బ్రిలియన్ జోన్ వచ్చేసి చూడండి -π/a నుంచి -2πa వరకు, ఇటువైపు వస్తే +π/a నుంచి +2πa వరకు. స్మాలెస్ట్ వాల్యూమ్స్ అనమాట, పక్క పక్కనే ఉన్న స్మాలెస్ట్ ఏరియా ఆఫ్ ద వాల్యూమ్, స్మాలెస్ట్ అండ్ ద నెక్స్ట్ స్మాలెస్ట్ ఏరియా. ఇక్కడ ఉన్న స్మాలెస్ట్ ఏరియా నుంచి నెక్స్ట్ స్మాలెస్ట్ ఏరియా కలిపి మనం సెకండ్ బ్రిలియన్ జోన్ అనుకుంటాం. కాబట్టి సెకండ్ బ్రిలియన్ జోన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది నాకు, k ఈక్వల్ టు -π/a టు -2πa అండ్ +π/a టు +2πa. ఇది వచ్చేసి మనకి సెకండ్ బ్రిలియన్ జోన్. సిమిలర్లీ ఏం రాసుకోవచ్చు థర్డ్ బ్రిలియన్ జోను, k ఈక్వల్ టు నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద ఏరియా. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి నెక్స్ట్ వచ్చేసి -2πa టు -3πa. ఇక్కడ చూసుకున్నట్లయితే +2πa టు +3πa. ఇది వచ్చేసి ఏం చెప్పుకోవచ్చు నేను థర్డ్ బ్రిలియన్ జోన్గా రాసుకోవచ్చు. చూడండి k ఈక్వల్ టు -2πa టు -3πa అండ్ +2πa టు +3πa. ఇది వచ్చేసి మనకి థర్డ్ బ్రిలియన్ జోన్. ఈ విధంగా మనకి ఎన్ని జోన్స్ కావాలంటే అన్ని జోన్స్ ఆన్సో అని రాసుకోవచ్చు అనమాట. 4th జోన్, 5th జోన్ ఆ విధంగా ఆన్సో అనేవి రాసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫెర్మి సర్ఫేస్లో ఫస్ట్ పాయింట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రిలియన్ జోన్స్. ఇస్తే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేకపోతే 3 కలిపి అడిగారంటే ఇది 10 మార్క్స్ ఎస్ఐ అవుతుంది. టోటల్గా మనకి ఫెర్మి సర్ఫేస్ అంటే ఏంటి, ఫెర్మి సర్ఫేస్ ఈజ్ ద సర్ఫేస్ ఇన్ రిసిప్రోకల్ స్పేస్ విచ్ సపరేట్స్ ఆక్యుపైడ్ ఫ్రమ్ ద అన్ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్ స్టేట్ అట్ 0 టెంపరేచర్. దాన్ని మనం లాటిస్ పాయింట్స్ కన్సిడర్ చేసి దాని నుండి మనకి ఏం తీసుకుంటామో ఫస్ట్ నియరెస్ట్ నైబర్ పాయింట్స్ అనేవి పాయింట్ అవుట్ చేసుకొని వాటికి బైసెక్షన్స్ డ్రా చేసినట్లయితే మనకి 3 జోన్స్ అనేవి ఫామ్ చేసుకున్నాం. అంటే ఇంకా ఎక్స్ట్రా ఫామ్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ 3 సర్ఫేస్ అనేవి 3 జోన్స్ అనేవి తీసుకున్నాం. ఫస్ట్ బ్రిలియన్ జోన్, సెకండ్ బ్రిలియన్ జోన్, అదేవిధంగా థర్డ్ జోన్ అనేది తీసుకున్నాం. వాటిని ఆ బ్రిలియన్ జోన్స్ అనేవి రిడ్యూస్డ్ జోన్ స్కీమ్లో ఎలా ఉంటాయి, వాటి యొక్క షేప్స్ షార్ప్గా ఉంటాయి. అదేవిధంగా వాటిని ఫెర్మి సర్ఫేస్లో తీసుకున్నట్లయితే వాటి యొక్క కర్వ్స్ రూపంలో ఉంటాయి అనమాట. వాటిని 3 డైమెన్షన్లో వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిలియన్ జోన్లో ఫస్ట్ జోన్ డెఫినేషన్, సెకండ్ జోన్ డెఫినేషన్, అదేవిధంగా ఇది వచ్చేసి మనకి
లాని ఒబే చేస్తుంది. అదేవిధంగా వీటి యొక్క ఎనర్జీలో ఏం ఫామ్ అవుతుంది మనకి ఫోర్బిడన్ ఎనర్జీ గ్యాప్, అదేవిధంగా అలౌడ్ బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దాని నుండి మనం ఫస్ట్ బిలియన్ జోన్, సెకండ్ బిలియన్ జోన్, థర్డ్ బిలియన్ జోన్స్ అనేవి ప్రాక్టికల్గా కూడా మనం వాల్యూస్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫెర్మి సర్ఫేసెస్.